హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద రెసిపీస్. చల్లారిపోయిన అస్సలు గట్టి పడకుండా పాలు కానీ తాలికలు కానీ అస్సలు విరిగిపోకుండా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఈ వినాయక చవితికి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. రెసిపీలకు వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం ఈ టేస్టీ బెల్లపు తానికలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకుని గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని నేను ఇక్కడ 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. బెల్లపు తానికలకి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా గిన్నెలో మిల్క్ అంతా వేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని మిల్క్ని మంచిగా బాయిల్ రానివ్వాలి. ఈ విధంగా మంచిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇలా బాయిల్ అవుతున్న మిల్క్లోంచి 1/2 గ్లాస్ మిల్క్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. మనం గ్లాస్లో తీసుకున్న మిల్క్ చల్లారిపోకుండా వేడిగా ఉండేలాగా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మిల్క్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా బాయిల్ అవుతున్న మిల్క్లోనే 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని మనం వేసుకున్న సగ్గుబియ్యం మంచిగా ట్రాన్స్పరెంట్గా కుక్ అయ్యేలాగా మంచిగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం బాయిల్ చేసుకునేటప్పుడు ఒక 1/2 అవర్ ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటే సగ్గుబియ్యం అడుగంటుకోకుండా చాలా సాఫ్ట్గా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వేరే గిన్నెలో 1 కప్పు బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం అంతా బాగా కరగనివ్వాలి. ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగి బెల్లం ఈ విధంగా మంచిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లం సిరప్ని చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లో 1 కప్పు బియ్యం పిండి పించ్ సాల్ట్ వేసుకుని మనం వేసుకున్న సాల్ట్ అంతా పిండిలో బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్లోంచి 1 స్పూను బెల్లం సిరప్ వేసుకుని మనం ముందుగా గ్లాస్లో తీసుకుని పెట్టుకున్న మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిల్క్ పిండిలో వేసుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు మిల్క్ గోరువెచ్చగా కానీ వేడిగా కానీ ఉండేలాగా చూసుకుని పిండిలో వేసుకుంటూ మంచిగా ఈ విధంగా పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత తాలికలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసుకుని పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా సాఫ్ట్గా అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పడాల పీట మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని తాలికలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం తాలికలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరీ సన్నగా కాకుండా అలాగని లావుగా లేకుండా మీడియంగా ఉండేలాగా తాలికలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ లావుగా ఉన్నా కూడా తాలికలు తొందరగా బాయిల్ అవ్వవు, అలాగని సన్నగా ఉన్నా కూడా తొందరగా ఇరిగిపోయి పాలలో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా తాలికలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా పిండిని తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకుని మిగిలిన మన మిల్క్ ఉన్నది కదా, ఆ మిల్క్ని వేసుకుని ఉండలేమీ లేకుండా పాలలో మంచిగా కలిసేలాగా పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని లమ్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం బాయిల్ చేసుకున్న మిల్క్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న తాలికలన్నిటినీ మిల్క్లో వేసుకుని లైట్గా కలుపుకుంటూ మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు తాలికలు మరీ విరిగిపోయేలా కాకుండా లైట్గా మిక్స్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే తాలికల్లోకి మంచి థిక్నెస్ కోసం పిండి కలుపుకుని పెట్టుకున్న మిల్క్ను కూడా వేసుకుని స్లోగా కలుపుకుంటూ మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా తాలికలు సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవుతుండగానే నేను ఇక్కడ కొద్దిగా యాలక్కాయల పౌడర్ కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత తాలికలు విరిగిపోకుండా స్లోగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే తాలికలు సాఫ్ట్గా కుక్ అయినాయో లేదో చెక్ చేసి చూద్దాము. ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం తాలికల్లో వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ సిరప్ వేడిగా ఉండి మిల్క్ కూడా వేడిగా ఉంటే ఒక్కొక్కసారి మన పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని షుగర్ సిరప్ కానీ పాలు కానీ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకుంటే మన పాలు విరిగిపోవు,
తాలికలు కూడా విరిగిపోకుండా మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ఒక చిన్న కడాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు పలుకులు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న తాలికల్లో వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటే ఈ వినాయక చవితికి అస్సలు పాలు విరిగిపోవడం కానీ తాలికలు విరిగిపోవడం కానీ లేకుండా చాలా ఈజీగా చాలా టేస్టీగా వినాయక చవితికి బెల్లపు తానికలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బెల్లపు తానికల రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.